ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు శుభములు. ఈ దిన వాగ్దానము, నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. సంఖ్యాకాండము 18వ అధ్యాయం 20వ వచనం. దేవుని ప్రజలు ఆసక్తి ఏమిటి? భూ సంబంధమైందా లేక పర సంబంధమైందా? దేవుడు ఇశ్రాయేలు 12 కుమారులను 12 గోత్రకర్తలుగా చేసెను. వారిలో లేవి గోత్రాన్ని తనకు పరిచర్య చేయుటకు ఏర్పరచుకొనెను. కనాను దేశమును 12 గోత్రముల వారికి పంచి ఇచ్చెను. కానీ తన కొరకు ఏర్పరచుకునిన లేవి గోత్రమును గూర్చి, నీ పాలు నీ స్వాస్థ్యము నేనే అని చెప్పెను. అనగా వారు తమ ప్రతి అక్కర కొరకు దేవుని వైపు చూడవలసి ఉన్నది. నూతన నిబంధనలో దేవుడు మనలను ఆత్మ సంబంధమైన పరిచర్య చేయుటకు ఏర్పరచుకొనెను. అయితే మనము ఏ స్వాస్థ్యం కొరకు ఎదురు చూస్తున్నాము? నేటి క్రైస్తవ సమాజంలో అనేకులు భూ సంబంధమైన వాటి కొరకు మాత్రమే ప్రార్థన చేస్తారు, వాటి కొరకే ప్రయాసపడతారు. ఇది ఎంతో విచారం. దేవుడు మన అక్కర్లు ఎరిగినవాడు. మన అవసరము అన్నప్పుడు తప్పక ఇస్తాడు కదా. మరి ఆయన వైపు చూడగలుగుచున్నామా? లేవీయుడైన కహాతీల విషయంలో అయితే వారు మందసమును తమ భుజములపైన మోయాలి. వారికి ఎడ్ల బండి కూడా ఇవ్వలేదు. వాక్యం వినుచున్న ప్రియులరా, ఎవరో ఏదో ఇవ్వలేదని ఎందుకు కలత చెందుతావు? దేవుడు ఏర్పరచుకొనిన నీకు దేవుడే అన్నీ. ప్రతి విషయంలో ఆయన నిన్ను తప్పక ఆదుకుంటాడు. నీ స్వాస్థ్యము ఆయనే. ఆయన వైపు చూడు. ప్రభువుని ప్రతి అక్కర తీర్చునుగాక. ఆమెన్.